దీపిక విజయ్ కుమార్ గారు వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 6 years అండి. అలాగే పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఇంకా అలాగే ఐయుఐ చేయించుకున్నా సరే అది ఫెయిల్ అయింది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అబార్షన్స్ అయిపోతున్నాయి. అలాగే ఇంకా లాక్టోస్కోపీ, హిస్టోస్కోపీ, సర్జరీలు చేయించుకున్నా సరే నో యూజ్. వీళ్ళు మన డాక్టర్ గారి గురించి యూట్యూబ్లో చూశారు. మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్కి వచ్చారు. ఈ రోజున మన దగ్గర 4 months మెడిసిన్ యూజ్ చేశాక ట్యూబ్స్ క్లియర్ చేయించుకున్నారు. ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నాక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. వారి ఆనందాన్ని వారి మాటల్లో విందాము. విజయ్ కుమార్ గారు, ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చారు కదా? ఎస్ మేడం, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, సార్ వీడియోస్ యూట్యూబ్లో చూసి మా దగ్గరికి వచ్చారు. మేడం, మా బ్రదర్కి నా తమ్మునికి ఇక్కడ కన్సీవ్ అయింది మేడం. ఓకే ఓకే. సో అతను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 3 monthsకి నేను వచ్చిన మేడం. ఓకే, మీ బ్రదర్కి కన్ఫర్మ్ అయింది. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నాక ప్రెగ్నెన్సీ వచ్చి పాప కూడా పుట్టేశారు. 3 months. ఓకే 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 అండి. మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది. అలాగే ఇక్కడికి వచ్చినాడు ఇద్దరు వచ్చి సార్ కౌన్సిలింగ్ విన్నారా? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు? ఎస్ మేడం, ఇద్దరం కౌన్సిలింగ్ విన్నాం. సార్ చెప్పిన విషయాలు అన్నీ. ఓకే, టెస్ట్ చేయించుకున్నారు. తర్వాత ఎన్ని మంత్స్ మెడిసిన్ యూజ్ చేశారు? 4 months మెడిసిన్ యూజ్ చేసినాం మేడం. 4 months తర్వాత ట్యూబ్ టెస్ట్ అన్నారు. ఆ ట్యూబ్ టెస్ట్ గిట్టే చేయించుకున్నాం మేడం. ఓకే, హార్మోన్స్కి టాబ్లెట్స్ ఇచ్చారు. ఫస్ట్ క్రిముల గురించి టాబ్లెట్స్ ఇచ్చారు, అది వాడినాము. కంటిన్యూషన్ చేస్తాం. ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నారు. తర్వాత ట్యూబ్ టెస్ట్ అయినాక మెడిసిన్ వాడుతుండగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు. మా వాళ్ళ తర్వాత బ్లడ్ టెస్ట్ చెప్పుంటారు కదా? బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. అందులో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని మీకు చక్కగా రిపోర్ట్ వచ్చింది. అలాగే స్కాన్ కూడా చేయించారు. స్కాన్లో కూడా ట్యూబ్స్లో కాకుండా గర్భసంచిలో వచ్చింది. ప్రెగ్నెన్సీ క్లియర్గా ఉంది. ఇప్పుడు మీ వైఫ్ చాలా సంతోషపడి ఉంటారు కదా? చాలా హ్యాపీ. మాకు 6-7 years నుంచి లేనిది ఒకటేసారిగా సార్ దగ్గరకు రాగానే మేము చాలా వేరే హాస్పిటల్స్ వెళ్ళినాము. అన్నీ హైదరాబాద్ సిటీలో లేని హాస్పిటల్ అన్నీ తిరిగినా కానీ మాకు రిజల్ట్ లేదు. ఇక్కడ మా తమ్మునికి రిజల్ట్ చూసి మేము కూడా ట్రీట్మెంట్ అనేది మా పేరెంట్స్ తిట్టారు. మా ఫాదర్ మదర్ చెప్పడంతో మేము ఇక్కడికి వచ్చి వాళ్ళ మాట గిట ఇందాం ఒకసారి అనేసి ఇక్కడ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసినాం. ఫైనల్లీ మాకు రిజల్ట్ వచ్చేసింది. ఓకే, ఇంకేమైనా న్యాచురల్గానే మీలాగా ఈ సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా షేర్ చేసుకుంటారా? అలాగే వాళ్ళకి ఏమైనా సలహా ఇస్తారా? మన వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మీకు ఏ విధంగా సహకరించింది షేర్ చేసుకోండి. ఇప్పుడు మేము 6 years నుంచి అన్నీ ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు సజెస్ట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క హాస్పిటల్ చేంజ్ చేసినాము. ఐవీఎఫ్ అన్నారు, ఐయుఐ అన్నారు. మేము ఐవీఎఫ్కి వెళ్ళడానికి అంత స్తోమత లేదు. తర్వాత మా తమ్ముడికి ఇక్కడ రిజల్ట్ చూసి మా పేరెంట్స్ గిట్ట మోటివేట్ చేయడంతో చూద్దాం మనం గిట్ట వెళ్ళి ఇక్కడ ఒక లాస్ట్ ఫైనల్ ప్రయత్నిద్దాం అనేసి హోప్స్ చాలా వదులుకున్నాం. అప్పటికి మా వైఫ్ అన్నది చలో వెళ్దాం, మీ పేరెంట్స్ చెప్పిన ఒక మాట అది గిట్ట ట్రై చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చినాం. ట్రీట్మెంట్ నడిచింది. న్యాచురల్గానే మాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో సార్కి, ఇక్కడ మేడం గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇక్కడ స్టాఫ్ అందరూ మాకు కోఆపరేట్ చేశారు. వాళ్ళు గిట్ట ఫ్రెండ్లీగానే ఒక్కళ్ళు అంటే ఎక్కడ మిస్ కాకుండా కంటిన్యూషన్లో వాళ్ళు మాతో పాటు ఉండి ప్రతి ట్రీట్మెంట్ అనేది, చెకప్స్ అనేది ముంగట ఉండి చేయించి మాకు రిజల్ట్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై అంటారా? జై 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 అంటాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాగా సమస్యలో ఉన్నోళ్ళు ఈ వీడియో చూసి వాళ్ళ సమస్యను కూడా క్లియర్ చేసుకుంటారు. వాళ్ళకి ఒక ధైర్యంలా ఉంటుంది. అందుని వీడియో తీసుకుంటాం. ఓకే మేడం. అలాగే ఇప్పటి నుంచి మీ వైఫ్ ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తింటే మంచిది లోన బిడ్డకని సార్ ఒక బుక్ రాశారు, అది మీకు ఇస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ వైఫ్కి ఇవ్వండి. ఓకే మేడం. అలాగే ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ఇది మీరు ట్రీట్మెంట్ ద్వారా తెచ్చుకున్న ప్రెగ్నెన్సీ కాబట్టి ఏ అబార్షన్స్ అవ్వకుండా ఇంజెక్షన్స్, మెడిసిన్ అవన్నీ ఇస్తారు. ఒక 4 months మీరు అవి యూజ్ చేయాలి. తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ చూపించుకోవాలి. సార్ చెప్పుకుంటారు. మెడిసిన్, ఇంజెక్షన్స్ ఇస్తారు, అవి వాడండి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.